Drug metabolism or biotransformation. Explain the principles and factors affecting of drug metabolism, including phase 1 and phase 2 pathway. Drug metabolism, also known as biotransformations. Let's see the definition. Drug metabolism or biotransformation is the process by which a drug is chemically converted into more water soluble and easily excretable forms in the body. It mainly occurs in the liver but also occurs in kidney, intestines, lungs and plasma. A drug is chemically converted into more water soluble. Water soluble అంటే వాటర్లో సాల్యుబుల్ అయ్యే రకముగా కన్వర్ట్ చేయబడి జరుగుతుంది. ఇంకా ఎలాగా అంటే ఈజీలీ ఎక్స్క్రీటబుల్ ఫార్మ్స్ ఇన్ ద బాడీ. మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేయడము అంటే బయటికి పంపించడం త్రూ యూరిన్ ఆర్ త్రూ బైల్, వాటి పరంగా బాడీ నుంచి ఎలిమినేట్ చేయడం, రిమూవ్ చేయడం అని అర్థం అనమాట. By which a drug is chemically converted into more water soluble and easily excretable form. Here, easily excretable form. It mainly occurs in liver but also in kidneys, intestines, lungs and plasma. Principle of drug metabolism. The main principle of drug metabolism is convert lipid soluble drugs into water soluble metabolites. Lipid soluble అంటే it's mainly soluble in liver, it can be absorbed by the fat అలా అనమాట. Water soluble అంటే it will be dissolved in the water, it can be mixed in the water, it can absorb in the water soluble things and it can be excreted. ఓకే, డ్రగ్ మెటబాలిజంలో లిపిడ్ సాల్యుబుల్ టు ఇట్ కన్వర్ట్స్ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ టు వాటర్ సాల్యుబుల్ మెటబాలైట్స్. నెక్స్ట్, సో దట్ దే కెన్ ఎలిమినేట్ ఫ్రమ్ ద బాడీ. ఇలా కన్వర్ట్ చేయడం ఎందుకు అంటే దే కెన్ ఎలిమినేట్ అనమాట. యూరిన్ లేదా బైల్లోకి అవి కన్వర్ట్ చేయబడతాయి. సో ఇట్ కెన్ బి ఎలిమినేట్ ఫ్రమ్ ద బాడీ. బైల్ విల్ బి ఎలిమినేటెడ్, urine will be excreted, you will pass out the urine, it will pass out through the urine outside. Lipid soluble to water soluble. Here unionized and ionized. Unionized drug అనేది ionized drug కింద కన్వర్ట్ అవ్వనప్పుడు it will be absorbed by the water, it can take into the water. అన్అయోనైజ్డ్ డ్రగ్ అన్నప్పుడు దానికి ఛార్జ్ అనేది ఉండదు. సో అది ఫ్యాట్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది, బాడీ టిష్యూస్లో అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటంటే మన బాడీ నుంచి రిమూవ్ చేయాలి అన్నప్పుడు దాన్ని మనం అయోనైజ్డ్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. అయోనైజ్డ్ డ్రగ్కి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది అనమాట, యూరిన్ ద్వారా ఈజీగా బయటకి వెళ్ళిపోతుంది. ఓకే, సో లిపిడ్ సాల్యుబుల్ నుంచి వాటర్ సాల్యుబుల్లో కన్వర్ట్ చేస్తున్నాం. లైక్ అన్అయోనైజ్డ్ డ్రగ్ని అయనైజ్డ్ కింద కన్వర్ట్ చేసి వి రిమూవ్ ఇట్ ఫ్రమ్ అవర్ బాడీస్. కీ పాయింట్స్: ఇన్వాల్వ్స్ ఎంజైమేటిక్ రియాక్షన్స్, మెయిన్లీ ఇన్ ద లివర్ ఎంజైమ్స్. ఎంజైమేటిక్ రియాక్షన్స్ అంటే మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అనే కెమికల్ డ్రగ్స్ మీద రియాక్షన్ చేసి వాటిని వేరే ఫామ్కి మార్చడం అనమాట. సింపుల్గా డ్రగ్ బాడీలోకి వెళ్ళింది, లివర్లో ఎంజైమ్స్ దాన్ని కెమికల్గా చేంజ్ చేస్తాయి, అప్పుడు డ్రగ్స్ వాటర్ సాల్యుబుల్ ఫామ్కి మారుతుంది. తర్వాత యూరిన్ ఆర్ బైల్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక డ్రగ్ అనేది ఉంది, అది మనం తీసుకోవడం అనేది జరిగింది, అది ఫ్యాట్ లేదా ఆయిల్ లాగా ఉంది, అది బాడీ డైరెక్ట్గా రిమూవ్ చేయలేదు. సో ఈ లివర్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఈ లివర్లో ఆ ఎంజైమ్స్ అనేవి డ్రగ్ని కట్ ఆర్ చేంజ్ ఒక ప్రాసెస్ అనేవి చేసి వాటర్లో కలిసే ఫామ్లోకి మార్చుతాయి. లిపిడ్ సాల్యుబుల్ టు వాటర్ సాల్యుబుల్. అలా వాటర్లో కలిసే ఫామ్ లాగా చేంజ్ చేసినాక మన బాడీ నుంచి ఇట్ విల్ బి ఎలిమినేటెడ్. ఓకే, మేక్ డ్రగ్ లెస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. సమ్ టైమ్స్ యాక్టివ్ మెటబాలైట్స్ ఆల్సో ఫార్మ్స్. లెస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, ఆ డ్రగ్ని యాక్టివ్గా ఉండనివ్వవు, లెస్ యాక్టివ్. హెల్ప్స్ ఇన్ డిటాక్సిఫైయింగ్ అండ్ రిమూవల్. టాక్సిక్ కాకుండా డిటాక్సిఫైయింగ్ చేసి ఇట్ విల్ బి రిమూవ్డ్. నెక్స్ట్, టైప్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం పాత్వేస్. Phase 1 reactions, functionalizational reactions,
it introduce or expose the functional groups. There are different type of functionalizational reactions. It is oxidation, reduction, hydrolysis, cyclization, decyclization. Reduction, hydrolysis, cyclization, decyclization. Here first, oxidation. It is addition of oxygen or removal of hydrogen. It is done by cytochrome P450 enzymes. Example are phenytonin, propanol. అంటే ఇక్కడ ఆక్సిడేషన్లో డ్రగ్కి ఆక్సిజన్ యాడ్ అవ్వడం ఆర్ హైడ్రోజన్ని రిమూవ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ రిడక్షన్లో డ్రగ్కి హైడ్రోజన్ని యాడ్ అవ్వడం లేదా ఆక్సిజన్ని రిమూవ్ చేయడం. రివర్స్ టు ఆక్సిడేషన్లో ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది, హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. బట్ ఇక్కడ రిడక్షన్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది జరుగుతుంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చేస్తాం. ఇట్ ఈస్ వెరీ లెస్ కామన్. ఎగ్జాంపుల్ ఈజ్ క్లోరాంఫెనికాల్. అండ్ నెక్స్ట్ ఈ రిడక్షన్ అనేది ఆక్సిడేషన్కి కంప్లీట్ ఆపోజిట్. హైడ్రాలసిస్లో వాటర్ యూస్ చేసి డ్రగ్ని బ్రేక్ చేయడం, బ్రేకింగ్ డౌన్ యూజింగ్ వాటర్. కామన్ ఇన్ ఈస్టర్స్ అండ్ ఎమైడ్స్. లైక్ బిగ్ పీసెస్ని వాటర్తో సింపుల్ పీసెస్ లాగా బ్రేక్ చేయడం. ఒక డ్రగ్ ప్లస్ H2O మనం ఎప్పుడైతే రియాక్ట్ చేసామో అది స్మాలర్ పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఈస్టర్స్లో అండ్ ఎమైడ్స్ అనే డ్రగ్స్లో ఈ రకంగా జరుగుతుంది. తర్వాత సైక్లైజేషన్. ఇందులో చైన్ రియాక్షన్స్ని ఒక రింగ్ స్ట్రక్చర్ లాగా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దిస్ విల్ బి నోట్. చైన్ రియాక్షన్ని రింగ్ స్ట్రక్చర్స్ లాగా చేంజ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ డీసైక్లైజేషన్ అంటే ఆల్రెడీ ఉన్న రింగ్ స్ట్రక్చర్స్ని ఓపెన్ చైన్ ఫామ్కి చేంజ్ చేస్తుంది. ఓకే. cyclization, decyclization, oxidation, reduction and hydrolysis. The examples are mainly important. Propanolol and chromophenicol and hydrolysis is common in ester and amides. Hydrolysis అంటే ఏం చేస్తుంది, వాటర్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. రిడక్షన్లో హైడ్రోజన్ యాడ్ చేసి ఆక్సిజన్ రిమూవ్ చేయడం. ఆక్సిడేషన్లో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈ రకంగా జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ ఆఫ్ phase 1. It slightly increase in polarity. Sometimes forms active and inactive metabolites. ఇక్కడ స్లైట్లీ ఇంక్రీజ్ ఇన్ పొలారిటీ అంటే ఏంటి అంటే డ్రగ్ మెటబాలిజం తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత డ్రగ్ కొంచెం వాటర్లో కలిసే నేచర్, వాటర్లో మిక్స్ అయ్యే నేచర్ అనేది పెరుగుతుందన్నమాట. పొలారిటీ. ఫేజ్ 2 రియాక్షన్స్ ఆర్ కాంజుగేషన్ రియాక్షన్స్. కంబైన్ డ్రగ్స్ విత్ ఎండోజీనస్ సబ్స్టెన్సెస్ అంటే మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయ్యే సబ్స్టెన్సెస్ అనొచ్చు. లైక్ హార్మోన్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ లేదా ఇన్సులిన్. ఇక్కడ మన కేసులో ఈ డ్రగ్ని ఇన్సులిన్ లేదా బైల్ యాసిడ్స్ ప్రొడ్యూస్ ఫ్రమ్ లివర్ అనమాట. వాటితో రియాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. టైప్స్: గ్లూకోరినేషన్, అసిటైలేషన్, మెథైలేషన్, సల్ఫేట్ కాంజుగేషన్, గ్లైసిన్ కాంజుగేషన్, glutathione conjugation. First, let's see here. First one, glucuronidation. అంటే ఏంటి? డ్రగ్కి గ్లూకోర్నిక్ యాసిడ్ని యాడ్ చేయడం. ఆ రకంగా డ్రగ్కి గ్లూకోనిక్ రియాక్షన్ యాసిడ్ అనేది యాడ్ చేసినప్పుడు డ్రగ్కి హెల్పర్ గ్రూప్ని అటాచ్ చేస్తామన్నమాట. అండ్ రిమూవ్ చేయడం ఈజీ అవుతుంది దీనివల్ల. దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి పారాసిటమాల్, అవర్ ఫేవరెట్ ట్యాబ్లెట్ అనొచ్చు. ఎందుకంటే ఏదో పెప్పర్మెంట్ బిల్ వేసుకున్నట్టు వేసుకుంటారు మన వాళ్ళు. రోజుకోటి కదా, రోజుకి ఒకటి వేసే వాళ్ళు కూడా చాలా తక్కువే, 10-15 వేస్తారు. హెడ్ఏక్ వస్తే కొంతమంది అయితే. తర్వాత అసిటైలేషన్, ఎడిషన్ ఆఫ్ అసిటైల్ గ్రూప్. డ్రగ్కి అసిటైల్ గ్రూప్ని యాడ్ చేస్తాం అనమాట. డ్రగ్కి స్మాల్ కెమికల్ పీస్ యాడ్ చేసినట్టు. అండ్ దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఐసోనియాజైడ్. తర్వాత మిథైలేషన్, ఎడిషన్ ఆఫ్ మిథైల్ గ్రూప్. ఎడిషన్ ఆఫ్ మిథైల్ గ్రూప్. డ్రగ్కి తిని కెమికల్ క్యాప్స్ పెట్టినట్టు. ఓకే, స్మాల్ కెమికల్ క్యాప్స్. తర్వాత సల్ఫేట్ కాంజుగేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ సల్ఫేట్ గ్రూప్.
డ్రగ్ని వాటర్లో కలిసేలాగా మార్చడానికి ఉపయోగపడే స్టెప్. తర్వాత గ్లైసిన్ కాంజుగేషన్. డ్రగ్కి గ్లైసిన్ అనే ఎమినో యాసిడ్ని యాడ్ చేయడం. గ్లైసిన్ హెల్పర్ లాగా అటాచ్ అయ్యి ఈజీగా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఈజీగా రిమూవ్ చేస్తుంది కూడా. గ్లూటాథయోనైన్ కాంజుగేషన్. డ్రగ్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్స్కి గ్లూటాథయోనైన్ని యాడ్ చేయడం హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని డీటాక్సిఫైజ్ చేసే స్టెప్ అనమాట. ఇది బాడీ ప్రొటెక్షన్కి మెయిన్గా హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా హైలీ వాటర్ వాటర్లో సాల్యుబుల్ అయ్యేలాగా తయారవుతుంది స్టెప్ ఫేజ్ 2 అవుతుల్లోకి. ఈజీలీ ఎక్స్క్రీటెడ్, ఈజీగా బాడీ నుంచి రిమూవ్ చేయొచ్చు, బయట దోసేయచ్చు, లేదా ఈజీగా వాటర్ సబ్స్టెన్సెస్ లైక్ యూరిన్ లేదా బైల్ జ్యూసెస్లోకి కన్వర్ట్ అయిపోయి ఈజీగా ఎక్స్క్రీట్ అయిపోద్ది, బాడీ నుంచి బయటికి పోద్ది. ఫస్ట్ డ్రగ్ ఫేజ్ 1లో అవుతుంది. ఫేజ్ 1 అయ్యేసరికి మన డ్రగ్ స్లైట్గా పోలారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన డ్రగ్కి, అండ్ అలాగే సమ్టైమ్స్ ఫార్మ్స్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ మెటబాలైట్స్ హియర్. సో ఫేజ్ 2 అవుతుల్లోకి హైలీ వాటర్ సాల్యుబుల్. మొత్తం ఫస్ట్ 1లో పొలారిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. పొలారిటీ అంటే వాటర్లో సాల్యుబుల్ అయ్యే థింగ్ ఇంక్రీజ్ అవడం. అండ్ ఫేజ్ 2 వచ్చేసరికి కంప్లీట్గా వాటర్ సాల్యుబుల్ అయిపోతుంది డ్రగ్ అనేది. తర్వాత ఎక్స్క్రీట్ బయటికి పోద్ది. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద డ్రగ్ మెటబాలిజం. ఏజ్ 1. ఇన్ఫాంట్ చిన్నపిల్లల్లో స్లోగా ఉంటుంది, అంత ఫాస్ట్గా పోదు. మ్యాక్సిమం మనం చిన్నపిల్లలకి we give tonics, we prescribe tonics, but not the solid drugs. ఓకే, ఎల్డర్స్లో రెడ్యూస్డ్ మెటబాలిజం చాలా తగ్గిపోతుంది. ఇక్కడ ఇన్ఫాంట్స్ అంటే పసిపిల్లల్లో లేదా చంటి పిల్లల్లో లివర్ అనేది ఫుల్గా డెవలప్ అవ్వదు, సో డ్రగ్ స్లోగా మెటబాలైజ్ అవుతాయి. అండ్ ఎల్డర్లీ పీపుల్లో లివర్ వీక్ అవుతుంది, మెటబాలిజం ఆ రకంగా తగ్గుతుంది. ఓకే, ఆ ఫస్ట్ బేబీస్లో స్లోగా ఉంటే ఓల్డ్ పీపుల్లో రెడ్యూస్ అవుతుంది, ఆ స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. జెనెటిక్స్లో సమ్ పీపుల్ మెటబాలైజ్ డ్రగ్స్ ఫాస్టా లేదా స్లోవా. కొంతమంది బాడీ డ్రగ్స్ని చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది, కొంతమంది బాడీ చాలా స్లోగా ప్రాసెస్ చేస్తుంది. ఇది జీన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉండే అవకాశం ఉంది. అంటే సేమ్ ట్యాబ్లెట్ ఒకరికి ఫాస్ట్ ఎఫెక్ట్ అయితే ఇంకొకరికి స్లో ఎఫెక్ట్ అనేది అవుతుంది. లివర్ డిసీజ్ని బట్టి లేదా లివర్ కండిషన్ బట్టి, లివర్ హెల్తీగా ఉంటే మెటబాలిజం నార్మల్గా అవుతుంది, లివర్ డిసీజ్ ఉంటే డ్రగ్ మెటబాలిజం అనేది స్లోగా అవుతుంది. డ్యామేజ్డ్ లివర్ అన్న వాళ్ళకి స్లోగా డ్రగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత జెండర్, మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ డిఫరెంట్గా ఉంటాయి, సో మెటబాలిజం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హార్మోన్ మెటబాలిజం దీన్ని హార్మోన్ మెటబాలిజం వచ్చేసి ఇక్కడ బాగా డిఫరెన్సెస్ బాగా ఎఫెక్ట్ చేస్తాయి మెటబాలిజం, డ్రగ్ మెటబాలిజం. అండ్ అలాగే డైట్ అండ్ లైఫ్ స్టైల్. గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ ఇంక్రీజ్ ద డ్రగ్ లెవెల్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్స్ ఇంక్రీజ్ ద మెటబాలిజం. గ్రేప్ ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి డ్రగ్ లెవెల్ బాడీలో పెరిగేలా చేస్తుంది. అదే సింపుల్గా డ్రగ్ ఎక్కువ టైం మన బాడీలో ఉంటుంది. గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకునే వాళ్ళ బాడీలో ఎక్కువసేపు డ్రగ్ అనేది ఉంటుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్స్ లాంటి వాళ్ళకి లివర్ ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తాయి, సో మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది, డ్రగ్ ఫాస్ట్గా బాడీ నుంచి బయటికి అనేది పోతుంది. అదేంటి ఇక్కడ గ్రేప్ జ్యూస్లో ఇంక్రీజ్ డ్రగ్ లెవెల్స్ అన్నప్పుడు ఎక్కువసేపు ఉంటుంది, స్మోకింగ్ అన్నప్పుడు మెటబాలిజం అనేది ఫాస్ట్గా అవుతుంది అంటే అసలు ఇది అందులో అయితే ఏది బెస్ట్? తాగే వాళ్ళకి బాగుంటుందా లేదా గ్రేప్ జ్యూస్ తాగే వాళ్ళకి ఎక్కువసేపు డ్రగ్ బాడీలో ఉంటుందా అంటే అది సిచ్యువేషన్ని బట్టి అది హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి డ్రగ్ బ్రేక్ డౌన్ స్లో అవుతుంది జ్యూస్ తాగే వాళ్ళకి, సో అది కొంత కేసెస్ని బట్టి వాళ్ళ బాడీ కండిషన్ బట్టి అది ఒక రకంగా ఉంటుంది. అండ్ అలాగని చెప్పి ఫాస్ట్గా మెటబాలిజం అయిపోతుంది అన్న వాళ్ళకి ఈ ఆల్కహాలిక్ టైప్ లేదా స్మోకింగ్ టైప్ అన్నప్పుడు ఒక రకంగా యూజ్ అవుతుంది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సో సగం అర్థం చేసుకుని ఏది మంచిది ఏది చెడు అన్న కన్క్లూజన్కి వెంటనే రావాల్సిన అవసరం లేదు. ఇది ఒక పర్సన్ గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అందుకే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, డ్రగ్ ఇంటరాక్షన్స్. ఒక డ్రగ్ ఇంకో డ్రగ్ మెటబాలిజంని చేంజ్ చేయొచ్చు. కొన్ని డ్రగ్స్ మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తాయి,
కొన్ని డిక్రీజ్ చేస్తాయి. సమ్ డ్రగ్స్ ఇంక్రీజెస్ ఆర్ సమ్ డ్రగ్స్ ఆర్ డిక్రీజెస్ ద మెటబాలిజం. రోల్ ఆఫ్ సైటోక్రోమ్ P450 enzyme. Group of enzyme responsible for drug metabolisms. Example CYP3A4, it's most important one, involved in metabolism of many drugs. ఇవి లివర్లో ఉన్న ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అన్నమాట. డ్రగ్స్ని మెటబాలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ డ్రగ్ మెటబాలిజంలో పార్టిసిపేట్ చేసేది CYP3A4. సింపుల్గా బాడీ డ్రగ్ ప్రాసెసింగ్ వర్కర్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే.